ఏయ్ ఇజ్జుడు మా నాయని అంటే తర్వాత మీ నాయని నేను అనాల్సి వచ్చాది. చూడు అంటే నువ్వు మా నాయని తిట్టొచ్చా? క్లింట్ ఈస్ట్వుడ్ కోయిలకుంటకి షూటింగ్ కోసం వచ్చాడంట. ఈయనకి పేరు పెట్టాడంట, బొమ్మతో పాకి ఇచ్చాడంట. ఇంకేమైనా అడిగేది ఉందా? అయిపోయిందా? అయిపోయిందా? పేరు కారణం మాత్రం చాలా స్వీయ చరిత్ర చెప్తాలే దా. ఏయ్ నా జీవితం గురించి అంటే చెప్పండి రా. ఏయ్ ఏందంట నాటు తుపాకులు బాగాలే पूरा गलत। मेरा पैसा तो वापस कर दो। ये देखो 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 क्या करना है। పని చేస్తుంది కదా దేక్రియా? हाँ दिखाइए। వాణి చూలు ఇచ్చింది నీకు నోట్లో ఇచ్చేదే? క్లింట్ ఈస్ట్వుడ్ వచ్చినాడంట, బొమ్మ తుపాకి ఇచ్చినాడంట, నెక్కిచ్చినా కదా వాయి. అన్నా బాగా పనిచేస్తుందన్నా. ఇదే క్లింట్ ఈస్ట్వుడ్ ఇచ్చిన బొమ్మ తుపాకి. బొమ్మ తుప్పా అయ్యా, ఇది బొమ్మ తుపాకీ కాదు, 8mm కెమెరా. దీంతో మీరు సినిమా కూడా తీసుకోవచ్చు. మీరప్పుడే హీరో అవ్వాలని ఆశీర్వదించి వెళ్లారు క్లింట్ ఈస్ట్వుడ్ గారు. ఏ మూర్తి సరిగ్గానే చెప్పావయ్యా. ఇది బొమ్మ తుపాకని నిన్నటి వరకు అన్న అనుకున్నాడు. మూర్తిని చంపాలని థియేటర్ తీసుకెళ్ళినప్పుడు వాడు చెప్పాడు కదన్నా. అప్పుడప్పుడు చిన్న బిళ్ళలు పెట్టి ఇది కాలుతుందో లేదో చూడాలి కదా. అయితే కాల్చడం మొదలు పెడదామా? కాల్చడం? షూటింగ్ షూటింగ్. ఓ షూటింగ్ మొదలు పెడదామంటే కాదా స్వీయ చరిత్ర? అదే చెప్పినారు కదా. వెనక వీధి నుంచి ఇక్కడికి వచ్చేలోపు అతను చెప్పిన 4 విషయాలేనా స్వీయ చరిత్ర? దానికి షూటింగ్ మొదలు పెడుతున్నాం ఇప్పుడే. ఇప్పుడేం వద్దులే, అలాగే ఎండ తగ్గినాక సాయంత్రం చేద్దాం. మా వాళ్ళంతా వచ్చుండారు ఇంకా. అయ్యా, మీరు అనుకుంటున్నట్టు మీ స్వీయ చరిత్రకి దృశ్యరచన చేయడం అంత సులువు కాదు. మేము హైదరాబాద్ వెళ్ళాక ఒక మంచి సినిమా దానికదే ప్రాణం పోసుకుంటుందని సత్యజిత్ రే చెప్పారు. సో సూర్యుడు దిగాక సాయంత్రం కాల్చడం మొదలెడదాం. మనమేంటి నిజంగా సినిమా తీయబోతున్నామా? షూటింగ్ అని చెప్పి ఒక 4 రోజులు 5వ రోజు వాడిని నేను చంపేస్తా. చంపావులే, చంపావు. నోట్లో కాల్చేసేవాడు. సార్, మా ఏరియా ఇన్స్పెక్టర్ నిన్ను కలిసిపోదామని వచ్చినాడు. మాట్లాడుకోండి. డైరెక్టర్ సార్, త్వరలో మంచి సినిమా చూడడం కోసం ఎదురు చూస్తున్నాం సార్. రండి. ఓహో ఖాదర్ బాయ్, సత్యజిత్. ఓహోహో హాయ్, ఆయన పెద్ద డైరెక్టర్, చాలా గొప్పవాడు. ఆయన దగ్గర ఏం సినిమాకి పనిచేశారు? పాతాళ పాంచాలి. సార్ హాయ్, మళ్ళీ మామూలు సినిమా కాదు, పెద్ద ఆయన. పర్లేదు పర్లేదు.
14 తారీఖు ముందు అవ్వకపోతే స్వాతంత్ర్య దినోత్సవం దొర్నాల చెక్ పోస్ట్ లో మీకోసం ఎదురు చూస్తున్నా. రెండు క్యాటెచ్ రెడీగా ఉన్నాయి సార్. కెమెరాలో పెట్టచ్చా? నీకు పెట్టండి సార్ పెట్టేస్తాను సార్. మొదలు పెడదామా? రెడీ. రోల్ కెమెరా యాక్షన్ చెప్పు అన్నమావా. రోల్ కెమెరా యాక్షన్. కట్ చెప్పు అన్నమావా. కట్ కెమెరా యాక్షన్. కాకి చొక్కా వేసుకోవడానికి డైరెక్ట్ గా డమ్మిగానే కదా వేషం వేశాం, కానీ అలా యాక్షన్ చెప్పగానే లోపల ఒక కళ అనిపించింది. కానీ బాగుంది. బాగుంది కదా, ఎందుకంటే అదే సినిమా. సినిమా మొదటి షాట్ నటించి వస్తానే ఊళ్ళంతా బుల్బులోనైందిరా. మనం ఇప్పసారా రాగతనైతే చూసినావా? అదేరా సినిమా తీసినాక మన థియేటర్లో క్లింట్ ఈస్ట్వుడ్ పక్కన నాది కూడా ఒక పెద్ద కట్అవుట్ పెట్టి ఈ దీపావళికి ఊరంతా దుమ్ము రేకొడదాం. నో. పోలీస్. నేను పోలీస్ని. స్వాతంత్ర్య దినోత్సవంలో వాడిని చంపాలని డిఎస్పీ నాకు గడువు పెట్టాడు. ఇంకో 3 రోజుల్లో ఆ సీసర్ని లేపేస్తా. వాడిని శవంగా మార్చేస్తా. రేపే స్వాతంత్ర దినోత్సవం. వీడిని ఈ రోజే చంపడానికి మంచి ఐడియా చెప్పు తమ్ముడు మావా. వీడిని ఇంకా చంపగలనని అనుకుంటున్నావా అన్నమావా? మనం ఇలాగే వీడితో 25 ఏళ్లు షూటింగ్ చేస్తూనే ఉంటాం. వాడే ఆ లోపు అనారోగ్యంతో చచ్చిపోతాడు. అయ్యా మణికణం, జోగన్న చచ్చినప్పుడు నేను ఊళ్ళో లేను. ఒక కార్యానికి ఫోటోలు తీయడానికి మధ్యాహ్నం షాప్ మూసేసి ఊరికెళ్ళాను. ఒక పిల్లాడికి చెవులు కుట్టే ఫంక్షన్ అయ్యా. సరే సరే నువ్వు పోవచ్చు. సరియా. సుబ్రహ్మణ్యం, సాక్షులు సరిపోరు. ఈ కేసు వాయిదా వేయండి. వచ్చే నెల 18వ తారీఖు రండి. దాన్ని భోజనాన్ని తీసుకోండి రా. తినరాబు. మీరు ఆడిపోతున్నారా? భోజనం చేయడానికి కోర్టు లోపల ఒక ఫైటింగ్ షూట్ చేయాల. ఏ సీన్? ఓ చిన్న గోబుట్ట నలిపోతుందిలే, అదే సీన్. వాడు కూర్చున్నాడు చూడు, వాడే మా నాయని చంపింది. వాడిని చంపి. పోండి పోండి, గాంధీ తాత బొమ్మానికి నిలబడి కాల్చుకోండి. వాడిని చంపేయన్నా. చంపేద్దాం తమ్ముడు, చంపేద్దాం. తీరా బండి తీరా. తమ్ముడు మావా, దూరంగా చెప్పొచ్చు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రోజే వీడి కథ ముగిపోతుంది. మన కథ ముగిసిపోతుందయ్యా. నన్ను చంపనీకి వచ్చినావా? రైట్.
మూతి మీద మొలకలు మొలక ముందే రాకూడదు బాయ్, మొలిసినాక రావాల. ఓ అర్థమైందా? డైలాగ్ డైలాగ్. యా ఆ, కరెక్ట్. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పడుకో పడుకో. ఒకడు ఏమయ్యాడో తెలీదు. ఒకడు మాలిష్ బాయ్, ఒకడు డ్రైవర్, ఇంకొకడు సినిమా డైరెక్టర్. ఎలాగయ్యా వడకట్టి వీళ్ళని సెలెక్ట్ చేశారు? ఆ నలుగురిని సెలెక్ట్ చేసింది మీరే కదా సార్. ఏమన్నారు? ఆ నలుగురిని సెలెక్ట్ చేసింది మీరే అన్నాను సార్. కరెక్టే, నేనే సెలెక్ట్ చేశాను కదా, నేనే సెలెక్ట్ చేశాను కదా, నేనే సెలెక్ట్ చేశాను. ప్లీజ్ లోపల కూర్చోండి. నీ అయ్యా కింద కూర్చోండి రా. ఇదేంటో తెలుసా? నాటు విషయం. అడవిలో షేటాని ఒకడు ఏనుగుల్ని చంపుతున్నాడు కదా, ఏనుగుల్ని చంపేటప్పుడు ఈట మనకి ఇది రాసి విసురుతాడంట. దానికి తగిలి తప్పించుకున్న ఏనుగు కాసేపులో చనిపోతుంది. దీన్ని తలా కొంచెం తీసుకోండి. లిజన్ ఈరోజు 15వ తారీఖు. 1వ తేదీలోపు వాళ్ళు చావాలి. 1వ తేదీలోపు మీరు వాళ్ళని చంపలేకపోతే మీరెక్కడుంటే అక్కడే అప్పుడు ఇది గుటుక్కని తాగేసి చనిపోవాలి. చచ్చిపోయి 2వ తేదీ మీరు చచ్చిపోయిన న్యూస్ నాకు టెలిగ్రామ్లో రావాలి. 2వ తేదీ టెలిగ్రామ్ రాకపోతే 3వ తేదీ పొద్దునే మీ కుటుంబంలో ఉన్న ముసలి ముతక దగ్గర నుంచి సంకలో ఉండే చంటి పిల్లల వరకు చంపి వేలాడదీయబడతారు. హోప్ ఐఎమ్ క్లియర్. ఐ వాంట్ దోస్ డెడ్. ఏయ్ వెళ్ళండి, దీన్ని క్లియర్ చేయి. సార్ చచ్చిపోయాడు సార్. హోలీ సార్ సెటరీ సార్. ఎక్కడ్రా? అక్కడ. హోలీ మోలీ, ఎవర్రా వాళ్ళలో చటాని? ఆ మధ్యలో ఉన్నాడు కదా సార్, అతనే సార్ సెటరీ. ముసలైన కోసం వచ్చాడు. ఫైరింగ్ ఆర్డర్ ఇవ్వండి సార్. 8 మందిని 4 సెకండ్లు చంపిస్తే తాపీగా పోతాడు. ప్రాణత్యాగం చేయడానికి రెడీయా? ముసలోని పంపించు. పెద్దయినా నిన్ను ఎళ్ళమని చెప్పారు. పొమ్మన్నాడా? అభయ్యా, ఈ సరుకు అచ్చిరాలా? వేరే సరుకు తీసుకొస్తా. ఏంటి సీసర్ ఇది డాన్స్? జింగి 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 ఏంటిది? ఇలాంటి డాన్స్ ని సినిమాలో ఎలా చూపించాలి? సంతోషంగా ఆడుతున్నప్పుడు ఇట్ట 1 more కట్ అని చెప్పినావు అనుకో సార్, చెయ్యి కట్ చేస్తా. పోనీ